హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చాలా అంటే చాలా స్పైసీగా, చాలా హాట్గా ఉంటుంది. చికెన్ కరివేపాకు ఫ్రై అండి. చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుంది. ఘాటుగా గరంగా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్కి తగ్గ చెప్తున్నానండి. చికెన్ శుభ్రం చేసుకున్నాక కాస్తంత సాల్టు, కొంచెం పసుపు వేసి చికెన్ మొత్తం పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 1 అవర్ కానీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు వచ్చేసరికి ఒక 40 గ్రామ్స్ కరివేపాకు, ఒక 20 వరకు ఎండుమిర్చి అండి. మంచి నెంబర్ 1 ఎండుమిర్చి, బాగా కారం ఉంటుంది. ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, ఒక వెల్లుల్లి తీసుకున్నాను. మొగ్గ ఉంటుంది కదా, బిర్యానీ దినుసులు మరాఠీ మొగ్గ, అట్లానే 2 ఇంచులు దాల్చిన చెక్క, జాపత్రి చిన్నది, 4 యాలక్కాయలు, ఒక అర డజన్ నుంచి ఒక 8 నుంచి లవంగ మొగ్గలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా స్టవ్ మీద ఆయిల్ వేయకుండా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి వేసుకొని కాస్తంత ఎండుమిర్చి వేగుతున్నప్పుడే 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతుంది అన్నప్పుడు మిగతా దినుసులు కూడా వేసుకుందాం. ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యి ఎండుమిర్చి కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మిగతా దినుసులు చూపించాను కదా, బిర్యానీ దినుసులు, వెల్లుల్లి అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది ఇంట్లో. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తీసుకొని ప్లేట్లో చల్లారనిచ్చుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కరివేపాకు చూపించాను కదండి, కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. నేను కన్నాల గిన్నె వాడేసుకున్న, తడున్న ఏం ఇబ్బంది లేదు. మనం ఆయిల్ వేయకుండా ఈ కరివేపాకుని ఇలా కడాయిలో ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఓపిక్గా ఇట్లా తిప్పుతూ ఉన్నామనుకోండి, ఆకులో ఉన్న తడంతా పోయి కరివేపాకు అంతా కూడా డ్రై అయిపోయి క్రిస్పీగా అయిపోతుంది. అట్లా అయ్యే వరకు మనం కొంచెం ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుందండి ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు అంతా కూడా డ్రై అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది. ఇట్లా మనకి పొడిలాడుతూ ఉండాలి కరివేపాకు. చూసారు కదా ఎలా పొడిలాడుతూ ఉందో. ఇంక ఇట్లా వచ్చింది అంటే కరివేపాకు అంతా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు వేసుకునే దానికంటే కాస్తంత ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి చూపిస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటపటలాడుతుండాలి. అలా చిటపటలాడుతున్నప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసుకోవాలి. అలానే మీడియం ఉల్లిపాయలు కూడా 2 సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయ అంత మెత్తగా స్మాష్ అయ్యి మనకి ఫ్రైలో చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కాస్తంత ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసేసి ఉల్లిపాయ అంతా కూడా బాగా కలిపేసుకొని కాస్తంత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోనివ్వాలి. చూసారు కదా, ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టామనుకోండి 2 నిమిషాలకి ఆనియన్ అంతా కూడా ఫ్రై అయిపోయింది. చూసారుగా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, కాస్తంత ఉప్పు, పసుపు వేసి ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, చికెన్ ఇలా మనం ఉప్పు కలిపి పెట్టుకోవడం వల్ల లోపల వరకు స్పైసెస్ అనేవి వెళ్తాయి. ఇలా మొత్తం అంతా కూడా చికెన్ని బాగా కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల వరకు ఉంచేసామనుకోండి, చికెన్లో ఉన్నంత ఆయిల్లో కాకుండా వాటర్ అంతా కూడా ఊరుతుంది కదా, అట్లా వాటర్ వచ్చే వరకు ఒక 3 మినిట్స్ పాటు మనం మూత పెట్టేసుకోవాలి. చూడండి, 3 మినిట్స్ తర్వాత వాటర్ అంతా వచ్చేసింది. ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మనము స్పైసీగా వేసుకుంటున్నాం కాబట్టి మసాలా, కారం అంతా కూడా అల్లం వెల్లుల్లి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా చిన్న మంట పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకుంటే లోపల వరకు చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది. చూడండి, దగ్గరికి అయిపోయింది, ఆయిల్ అంతా కూడా తేలుతుంది. ఇట్లా చికెన్ అంతా కూడా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, కారపొడి, ఇది వేసేసుకోవాలి. అయితే ఒకసారి వేయకుండా సగం వేసి ఒకసారి చికెన్ మొత్తం కలిపేసుకొని స్పైసెస్ అంతా లాస్ట్లో మళ్ళీ రిమైనింగ్ కూడా వేసుకుందామండి. చూడండి, కాస్త వేసి నేను కలిపేశాను. ఇప్పుడు మిగిలిన కారపొడి కూడా వేసేసుకుందాం. చాలా స్పైసీగా, చాలా గరంగా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కొత్తగా ట్రై చేస్తున్నాను నేను. అట్లానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇప్పటివరకు ఈ రెసిపీని వీడియోలో పెట్టలేదు కాబట్టి పెట్టాను. కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కాకపోతే మీకు కూడా ఈ రెసిపీ అనేది చూపిద్దామని ఈరోజు ప్లే చేశాను వీడియోని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా కరివేపాకు కారం చికెన్ అంతా కూడా బాగా పట్టించుకొని మూత పెట్టేయాలి. కలర్ చేంజ్ అయిపోయి మొత్తం అంతా కూడా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇట్లా అయిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ అంతా కూడా దగ్గరికి అబ్జర్వ్ అయింది కదా కరివేపాకు కారం అంతా కూడా. ఇప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే డ్రై అవుతుంది బాగా. ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఈ చికెన్ ఫ్రై అయితే మనకి 3-4 డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు. అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు ఈసారి చికెన్ ట్రై చేసేటప్పుడు సరికొత్తగా ఇట్లా ట్రై చేయండి రెసిపీని. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.